భగత్ సింగ్ చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రితో పాటు పొలానికి వెళ్తాడు. వాళ్ళతోని ఇంకొక వేరే విప్లవకారుడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి పొలానికి వెళ్తారు. పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు భగత్ సింగ్ తన తండ్రి చేతిని ఇట్లా విడిపించుకొని ఆ పొలం మధ్యలోకి వెళ్ళేసి అక్కడ కనిపిస్తున్న కట్టెబుల్లలు తీసుకొని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాటుతాడు. తండ్రి ఏం చేస్తున్నావు భగత్ అని అడిగితే భగత్ సింగ్ చెప్పిన సమాధానానికి తండ్రి వేరే విప్లవకారుడు ఆశ్చర్యపోయాడు. మనం కూడా ఆశ్చర్యపోవాల్సిందే, ఎందుకంటే భగత్ సింగ్ అలాంటి సమాధానం చెప్పాడు. మామూలుగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు వెంబడి పొలానికి వెళ్తుంటే ఏం ఆలోచిస్తారు? మా దగ్గర మామిడి చెట్టు ఉంది, మామిడి పండ్లు తినొచ్చు, జామ చెట్టు ఉంది, జామ పండ్లు తినొచ్చు, సీతాఫల చెట్టు ఉంది, సీతాఫలం తినొచ్చు, ఇవే కదా మామూలుగా ఆలోచిస్తారు. కానీ భగత్ సింగ్ చెప్పిన సమాధానానికి ఎవ్వరమైనా ఆశ్చర్యపోవాల్సింది. ఈ కట్టెబుల్లలు ఎందుకు నాటుతున్నామని చెప్పేసి తండ్రి అడిగితే బ్రిటిష్ వాడిని పేల్చే తుపాకులుగా మారతాయని చెప్పేసి సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం వినంగానే తండ్రి వేరే విప్లవకారుడు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పిల్లవాడికి ఇంతటి దేశభక్తి అని చెప్పేసి. అలాంటి భగత్ సింగ్ విగ్రహాలు మన భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తవి, ఎక్కడో ఒక దగ్గర. మామూలుగా అయితే కొంతమంది స్వాతంత్ర వీరులవి అయితే వీధికి ఒకటి ఉంటుంది, రోడ్ల మీద వెళ్తుంటే కనిపిస్తుంది, పెద్ద పెద్ద విగ్రహాలు కనబడతాయి. కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి మరణించినంత వరకు దేశభక్తి నిండుగా ఉన్న మన భగత్ సింగ్ విగ్రహాలు మాత్రము మన భారతదేశంలో చాలా తక్కువ కనిపిస్తవి. నాకైతే ఈ మధ్య కాలంలో ఎక్కడ కనబడలేదు. మీకెవరికైనా భగత్ సింగ్ విగ్రహము కనిపిస్తే ఈ ఏరియాలో ఉంది అని చెప్పేసి కామెంట్లో పెట్టండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.